హాయ్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ 2 భాగాలు ఏదైతే పెట్టానో నా వెయిట్ లాస్ జర్నీ నాకు చాలా చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన దానికంటే కూడా 5,000 7,000 ఎన్ని వ్యూస్ వచ్చినా కొంతమంది అయినా మోటివేట్ అవుతున్నారని అయితే నాకు అర్థమైంది. చాలా హ్యాపీగా అనిపించింది. 3rd పార్ట్ నేను ఈరోజు పెట్టాలి, కానీ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో శిశికి ఫీవర్ ఉందని, అది కొంచెం హగ్ చేసుకోవడం వల్ల అలాగే నాకు వచ్చింది ఇప్పుడు. సో కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకున్నా 2 days. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలామంది మోటివేట్ అయ్యారు. సో మీరు చూస్తున్నారు ఎక్కువ డిమోటివేట్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఏమన్నా మిస్ అయితే మళ్ళీ మీలో ఎవరైనా ఓన్గా స్టార్ట్ చేసుకొని ఉంటే మీ ఫిట్నెస్ జర్నీ ఇబ్బంది పడద్దు అని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో 3rd పార్ట్ అనేది రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తా. కానీ ఈరోజైతే ఒక టాపిక్ చెప్తా. ఏంటి అంటే, నాకు కన్సిస్టెన్సీ ఉండట్లేదు. చాలామంది చెప్పేది అదే, కన్సిస్టెన్సీ అంటే నేను చేస్తాను తర్వాత ఆపేస్తాను అని చెప్తారు. నాకు నా లైఫ్లో ఒకటి మాత్రం ఉండకూడదని చాలా బలంగా పెట్టుకుంటా. ఏంటి అంటే, ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఒకప్పుడు నేను అలా మంచి ఫిట్నెస్ ఉండేది, ఇప్పుడు లేదు. సరే, ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? మీరు ఎప్పుడైనా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఫిట్నెస్కి 1 day రావచ్చు గ్యాప్, 2 days కూడా రావచ్చు గ్యాప్, 2 days మించి ఎప్పుడు గ్యాప్ రాకూడదు. ఒక ఎక్సర్సైజ్కైనా మంచి ఫుడ్ హ్యాబిట్స్కైనా కూడా ఏమవుతుందంటే అది డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అట్లీస్ట్ మీరు ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోయినారు, 30 నిమిషాలు వాక్ చేయండి. ఊరికే నడుస్తూనే ఫోన్లు మాట్లాడండి, లేకుంటే ఏదో ఒక వర్క్ చేసుకోండి. కానీ గ్యాప్ అనేది మాత్రం ఇవ్వకండి. లైఫ్లో ఎప్పుడు ఇది రాకూడదు, నేను అప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను. ఓకే. అండ్ సెకండ్ థింగ్, సిచ్యువేషన్స్. మీరందరూ ఏమంటారంటే, చాలా వరకు అప్పుడంటే అలా ఉండేది, ఇలా ఉండేది, ఇప్పుడేంటో ఇలా అయిపోయాను, అది అయిపోయాను, ఇది అయిపోయాను అని అంటుంటారు. అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు ఇలాగే మారి తీరాలి, ఇప్పుడు ఇలాగే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. మనకి బయట నుంచి కొటేషన్స్ ఇట్లాంటివన్నీ బాగా పెట్టేస్తారు, కానీ ప్రాక్టికల్గా ఉండే లైఫ్ వేరే. ప్రాక్టికాలిటీని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఇంట్లో అమ్మ ముద్దు చేస్తుంది, మనం అన్నీ నిద్ర లేవడం కూడా కష్టంగా లేస్తాం, ఏదో ఒకటి ఇట్లనే, అంటే ఎంతో కొంత కంఫర్ట్ జోన్ ఉంటుంది. సడన్గా పెళ్ళైపోతుంది, వెంటనే కన్సీవ్ అయిపోతాం, ఓ బిడ్డ వచ్చేస్తుంది, అర్థం కాదు. వీళ్ళేమో ఏదేదో అంటుంటారు. సోషల్ మీడియాలో అయితే ఈ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఏదో కష్టతరం లాగా చూపిస్తారు. మనం కూడా అవును, అబ్బా అప్పట్లో నా లైఫ్ బాగుండేది, ఇప్పుడేంది. అప్పుడు అమ్మాయి, ఇప్పుడు అమ్మ, మీరే ఇంటికి అన్నీ. సో ఖచ్చితంగా అమ్మ పొజిషన్ మనకు వచ్చినాక అమ్మ చేసే పనులని మనం చేయాలి, అది బాధ్యత. అది మీరు యాక్సెప్ట్ చేసి తీరాలి. లేదు, నాకు అన్ని పనులు వచ్చేసాయి కాబట్టి నేను చేసుకోలేను, నేను చూసుకోలేను అని అనుకుంటే మళ్ళీ అమ్మ పొజిషన్లోనే మనం ఉండిపోవాల్సి వస్తుంది. మీ బిడ్డ కూడా ఎట్లా అంటే, కొంచెం పెద్ద అయ్యాక ఓకే అమ్మ అయిపోతే ఇంతే, ఇట్లనే ఉండిపోతాం, ఇలా నేర్పించాల్సి వస్తుంది. అండ్ ఇంకొంతమంది ఎట్లుంటారంటే, చదువుకునేటప్పుడు కొంచెం జాబ్ తెచ్చుకునేంత వరకు నన్ను పట్టించుకోకుండా మళ్ళీ చూసుకుందాం అంటారు. ఆ తర్వాత పెళ్ళి ఫిక్స్ అయ్యేంత వరకు అనుకుంటారు. ఆ తర్వాత పెళ్ళి అయినాక అనుకుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత అంటారు, ఇంకొక 2 బిడ్డలు పుట్టిన తర్వాత చేద్దాంలే అంటారు. ఇలా అనుకుంటూనే పోతుంది, లైఫ్ అయిపోతుంది. ఫిట్నెస్ అనేది ఎవ్రీడే ప్రాక్టీస్ ఉండి తీరాల్సిందే. ఇది ఫిగర్ కరెక్షన్కో దీనికో కాదు. బతికి ఉండేది బాడీ అండ్ బ్రెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫీవర్ మార్నింగ్ మామూలుగా లేదు, నేను లేచి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది అయింది నాకు. కానీ ఆ లోపల మీకు తట్టుకునే కెపాసిటీ ఉన్నప్పుడు దాని నుంచి ఎట్లా ఒకటి బయటపడతారు. ఆ తట్టుకునే కెపాసిటీ లేనప్పుడు ఏమవుతుంది? బెడ్ మీదనే పడుకోవాల్సి వస్తుంది. ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకొని తీరాలి ఎవ్రీడే. బతికే ఉన్నాం కదా, బతికే ఉన్నప్పుడు అన్నీ చేయాలి, తప్పదు. దానికి పెళ్ళి అడ్డం కాదు, పిల్లలు అడ్డం కాదు, ఇంకోటి అడ్డం కాదు. ఇంకా చెప్పాలంటే ఒక ఏజ్ పెరిగే కొద్దీ, రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ ఇంకొంచెం బాడీని బాగా చూసుకోవాలి. లైక్ ఇప్పుడు మనకి ఎవ్రీ 10 yearsకి ఒకసారి, అంటే డెకేడ్కి ఒకసారి మన మెటబాలిజం కూడా డౌన్ అవుతూ వస్తుంది, శరీర పనితీరు అనేది తగ్గుతూ వస్తుంటుంది, డైజెషన్ తగ్గుతూ వస్తుంది. అయినా కూడా అప్పుడు ఏం చేయాలి? మనం ఒక ఏజ్ పెరిగే కొద్దీ ఇంకొంచెం మంచిగా చూసుకోవాలి కదా మన శరీరాన్ని. కానీ ఏం చేస్తాం?
ఏజ్ పెరిగే కొద్దీ దీని కేరింగ్ తగ్గిపోతుంది. ఆల్రెడీ మిషన్ పాడైపోతుంది. మిషన్ పాడైపోయేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి కదా, పడం ఏమవుతుంది? ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది నువ్వు చెప్పు. మ్యాక్సిమం ఈ 40 ఏళ్ళల్లో వచ్చేటప్పుడు కూడా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే 40 years వచ్చే అంటే ప్రీ మెనోపాజ్ స్టేజ్కి వేడి గాలులు ఉన్నట్లు ఉంటుంది. అండ్ కొంచెం తిన్నా కూడా డైజెస్ట్ కానట్లు, బ్లోట్ అవుతున్నట్టు, కడుపుబ్బరం ఉన్నట్లు, ఏమన్నా కొంచెం తింటున్న వెయిట్ గెయిన్ అవుతున్నట్టు, శరీరం కొంచెం బ్రాడ్ అవుతున్నట్లు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం, స్కిన్ డ్యామేజ్ అయిపోతుండడము, చిన్నదానికి అలసట ఉండడం, ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఒక 40 ఏళ్ళకి అట్లా వచ్చే టైంకి. ఈవెన్ ఆ టైంలో సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అయిపోయింటాం. రీజన్ ఏంటంటే మనం అన్నీ పక్కన పెట్టేసి, అంటే మనల్ని అంతా పక్కన పెట్టేసి అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చేసి చేసేస్తాం. ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి కేరింగ్ పార్ట్నర్స్ ఉంటారు, కొంతమందికి ఉండరు. అరే వీళ్ళ కోసం ఇంత చేసాం, నన్ను ఎవరు పట్టించుకోలేదు అనే థాట్ వస్తుంది. ఒక చిన్న గిల్ట్ వస్తే చాలు మీకు, ఇంకా ఇప్పటి వరకు వాళ్ళకి చేసిందంతా జీరో అయిపోతుంది మీ బ్రెయిన్లో. ఏదైతే వాళ్ళ కోసం కష్టపడ్డారో, ఇష్టంగా కష్టపడ్డారో, దాన్నంతా అదొక నేను ఏదో పనికిమాలిన పని చేసిన అనే ఒక గిల్ట్లోకి వచ్చేస్తారు. ఆ గిల్ట్ ఎప్పుడు రాకూడదు. రాకుండా ఉండాలంటే ముందు మనల్ని మనం సాటిస్ఫైడ్గా ఉండాలి. మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని దీనికి ఏం కావాలని చూసుకున్న తర్వాత అన్నీ చేసుకుంటే గిల్ట్ ఫ్రీ తోటి బతకచ్చు. అర్థమైందా? ఏమన్నా ప్రాబ్లం వస్తే బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా డబ్బులు మాత్రమే పెడతారు. అనుభవించాల్సింది నొప్పి మనమే. ఇంకొంతమంది అంటారు నన్ను ఇంట్లో తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా లేరని. ఎందుకు అడగాలమ్మా? తిన్నావా అని అడగాలని ఎందుకు అడగాలి? వాళ్ళే మన దగ్గర, మనం వాళ్ళకు పెడుతున్నాం ఫుడ్, మనం వాళ్ళు తిన్నారా లేదో చూసుకుంటాం. మనం ఎందుకు? ఫస్ట్ మనం తినేసేయాలంతే. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని తింటాను పెడతా అంటే అవ్వదు. నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లును ప్రొటెక్ట్ చేయగలుగుతావు. భర్త అయినా కూడా బయటకు పోతాడు, వర్క్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, అంతే. నువ్వు ఒకరోజు పడుకుంటూ పోయినావంటే ఇల్లు అల్లకల్లం అయిపోతుంది. ఈరోజు పాపం జాను చేసింది వంట, బయట తెప్పిస్తాంలంటే కూడా ఆల్రెడీ ఇంట్లో ఎవరికి బాగాలేదు, నేనే చేస్తానని చెప్పి చేసింది. ఇఫ్ ఇన్ కేస్ జాను కనుక లేకపోయింటే ఈరోజు చాలా దారుణంగా అయిపోయేది. సో ఎవరో తిన్నావా లేదా అని అడగడానికి కోసం కానీ, నన్ను ఒకరు కేర్ తీసుకోవాలనేది కానీ ఇది పెట్టుకోకండి. ఎప్పుడైతే మీరు కేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పుడే మనం స్పాయిల్ అయిపోయినట్లే లెక్క. ఓకేనా? సో మన ఆరోగ్యం మన బాధ్యత. అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటి అంటే వాయిదా వేస్తుంటారు. వాయిదా ఇదొక్కటే మిమ్మల్ని స్పాయిల్ చేసేది. మళ్ళీ చేస్తా, మళ్ళీ చూసుకుంటా, ఈ ఒక్కటి తింటా, అయిపోయా. పెద్ద క్వశ్చన్, ఒక్కొక్కరు ఇంతంత రాస్తారు నాకు మెసేజ్, నేనేంటో చూపిస్తాను, నేనేంటో నిరూపిస్తాను. ఫుడ్ని చూసేసరికి ఆగలేకపోయారు మీరు. అవతరాలకి ఏమి ఆన్సర్ ఇస్తారు మీరు? నేను ఒక సిస్టర్లానే అనుకోండి, నేనేమో బయటలాగా క్వశ్చన్ వేసాను. ఇప్పుడు నేను ఒక అక్కో చెల్లిలానే తీసుకోండి. ఇప్పుడు నువ్వు ఫుడ్ని చూస్తే ఆగలేకపోతున్నావు, నీ వీక్నెస్ అది. నువ్వు వాళ్ళకి పోయి ఏం ఆన్సర్ ఇస్తావు? నీ భర్తకో ఇంకొకరికో నిన్నేదో అన్నా నువ్వు ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతావు? నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేవు. అవతల వాళ్ళు నిన్ను తప్పు పట్టకూడదు, వాళ్ళ ఆలోచనలను నువ్వు మార్చేయాలి. ఎట్లా మార్చేస్తావు నిన్ను నువ్వే మార్చలేనప్పుడు? అండ్ ఇంకొకటి, ఎవరికైనా ఆన్సర్ ఇవ్వాలి అనేటప్పుడు నీ ప్లానింగ్ చాలా పకడ్బందీగా ఉండాలి. నోట్లోంచి మాట రాకూడదు, చాలా సైలెంట్ వర్క్ జరగాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిట్నెస్ జర్నీ అయినా ఏదైనా సరే స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఒక పొల పెడతారు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యూట్యూబ్ ఇన్కమ్ సాయి వాళ్ళకి ఇల్లు కట్టించడానికన్నా ఒకరు పెట్టారు నాకు కమెంట్, ఇదన్నీ మాటలు కాదు చేసి చూపించాను. మీకు కూడా తెలుసా, సాయి వాళ్ళ అత్తమ్మని 2023 మార్చి నుంచో ఏప్రిల్ నుంచో యాక్టివ్ ఉన్నాం కదా. నేను అప్పుడే ఒక లెక్క రాసుకున్నాను. నాకు సోషల్ మీడియా నుంచి యూట్యూబ్ ఇన్కమ్ వాళ్ళు రాకముందు నుంచి కూడా దీన్ని ఓన్లీ చారిటీ పర్పస్ అని ఎప్పుడో వదిలేసిన. సోషల్ మీడియా వచ్చే ఇన్కమ్ ఏదైనా కూడా చారిటీ పర్పస్ అని వదిలేసిన. అయితే వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, నేను ముందే నోట్ చేసి పెట్టుకున్నాను, ఇంత టైం ఇలాగ సోషల్ మీడియా నుంచి నాకు మనీ రాదు, కానీ నాకు కనుక నా ప్రాక్టీస్ మంచిగా ఉంటే వీళ్ళకి ఇది చేయాలి, ఇది చేయాలి. ఫస్ట్ గోల్డ్ అనుకున్నాను. గోల్డ్ కాదు ఫస్ట్ అనుకున్నాను, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అనుకున్నాను. అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇదంతా నేను ముందే నోట్ చేసుకున్నది నా ప్లాన్లో.
ఎవ్వరికీ ఏం చెప్పలేదు కదా, నేను సైలెంట్గా చేసుకుంటా పోయినా. స్కీమ్స్ అనుకున్నా, మళ్ళీ గోల్డ్ అనుకున్నా, వాళ్ళకి సంబంధించిన అప్పులు అనుకున్నా, ఏదో ఒకటి అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చిన. లాస్ట్లో ఇల్లు 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 అని సతాయించింది సాయి. సరే ఇల్లుది కూడా చేద్దాను. 1.5 year టార్గెట్, 1 yearలో చేద్దాం కానీ అని పెట్టుకున్నా. మనం ఎప్పుడైనా ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు మాటలు వస్తాయి, మామూలుగా రావు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అది చేయలేకపోయినావంటే ఆ మాటలు నిజమవుతాయి. నువ్వు ఈ మాటల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆన్సర్ ఇవ్వాలి కదా. నువ్వు చేయలేవు, నీకు చేత కాదు, నీకు చేత కాదు, నీకు చేత కాదు అంటారు అందరూ. బాగా గుర్తుపెట్టుకో, వాళ్ళ మాటలు చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్ అది తెలుసా. నమ్ముతారో లేదో, నేను 3rd time వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఒకరు నన్ను నవ్వినందుకు 3 నెలలు నేను తింటున్నా, ఇంకోటి ఏమో 3rd partలో వస్తుంది అది, ఇంకోటి ఏం చేస్తున్నా, నాకు ఆ ముందర నవ్వింది మాత్రమే గుర్తుంది. అంతే, వాళ్ళు నవ్వారు, నేను ఆన్సర్ ఇవ్వాలి, నాకు అవసరం లేదు మిగిలినవి. ఇదే కాదు, ఏదైనా అంతే. నా కెరియర్ అయినా అంతే, ఇంకోటి నా రెస్పాన్సిబిలిటీస్లో కొంతమంది పెళ్ళిళ్ళు చేసేది, అది ఇది ఏమైనా అంతే. ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు అనుక్షణం నా కళ్ళ ముందు వాళ్ళే కనిపిస్తారు. అది నేను కంప్లీట్ చేసి తీరాలి, నేను ఆన్సర్ ఇచ్చేయాలి. నాకు మనస్సాక్షి మంచిగా ఉండదు, ఆగదు. నువ్వేం ఆన్సర్ ఇచ్చావు, నేను ఆన్సర్ ఇస్తా అనుకుంటా ఉన్నావా, దానివల్ల ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నావా? ఈ ఆన్సర్ ఏమిస్తావో నీ కన్సిస్టెన్సీతోటి. అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్ మందు తాగడం, సిగరెట్ పుట్టడం, ఇది మాత్రమే కాదమ్మా, ఫుడ్ హ్యాబిట్స్. ఆగలేకపోవడం ఫుడ్ని చూసి. నేను చాలామంది నాకు జాయిన్ అయ్యేటప్పుడు వెయిట్ లాస్ ట్రైనింగ్ ఇంకొకటి చెప్తారు, నేను చాలా కరెక్ట్గా ఉంటానండి ఫుడ్ విషయంలో, కానీ నేను అస్సలు వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నానండి, నేను ఇన్ని నెలలు చేశానండి కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కరెక్ట్గా వాళ్ళకి డైట్ స్టార్ట్ చేశారు కానీ దాంట్లో ఫుడ్ తక్కువ ఉండదు, హెవీ ఉంటుంది. వాళ్ళు దానికి కూడా 100 వంకలు చెప్తారు. అదేంటి, నువ్వు అసలు అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది ఎట్లా మరి, నువ్వు ఇంత ఫుడ్ తింటేనే నీకు ఆకలాగట్లా, మరి అంతకుముందు నేను లేనప్పుడు ఎట్లా తినుంటావు? బాడీ ఒక్క స్టెప్ వేస్తే మీరు 100 రకాలుగా అది హెల్ప్ చేస్తుంది, సర్వైవ్ కావడానికే ట్రై చేస్తుంది. సో మిస్టేక్ ఎక్కడుందో ఒక్కసారి రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఫైబర్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోండి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి, వాటర్ బాగా తీసుకోండి, స్లీప్, స్ట్రెస్ ఇట్లాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్యాట్ బర్నర్స్, డ్రింక్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి, డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి, లివర్ హెల్తీగా ఉండడానికి ఫుడ్ తినండి. ఇంతే చాలు, స్కిప్ చేయకండి. ఆన్సర్ ఇవ్వాలా వద్దా? మనం ఆన్సర్ ఇవ్వాలి కదా. వాళ్ళకి చాలా చీప్గా చూస్తున్నారు కదా, కెరీర్ పరంగానో లేకపోతే నీ ఫిట్నెస్ పరంగానో, హెయిర్ పరంగానో, కలర్ పరంగానో అన్ని రకాలుగా నిన్ను చీప్గా చూస్తున్నారు కదా. పోనీ నీకైనా నీకు గిల్ట్ అనిపించట్లే, అవతల నీకు చూడనక్కర్లే, నీకు గిల్ట్ అనిపించట్లే, మరి నీకు ఆన్సర్ ఇవ్వద్దా? నువ్వు అవతలకు కాకపోయినా నీకు నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవద్దా? ఆన్సర్ ఇవ్వాలి అంటే కన్సిస్టెన్సీ కావాలి. నువ్వు వదిలేసావంటే, మధ్యలో చేత కాదు అని వదిలేసినావంటే నీకు నువ్వే ఇంపార్టెన్స్ ఇవ్వండి, నీకు ఎవ్వరు మర్యాద ఇవ్వరు, గుర్తుపెట్టుకో.